అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అన్ని పరిణామాలు మీ అందరికి కూడా తెలుసు. నా మీద, నా కుటుంబం మీద, అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్ని కూడా తెలుసు. అయితే నన్ను సపోర్ట్ చేసినటువంటి నా నియోజకవర్గ ప్రజలు, నా సోదరులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఒక ఆరోపణ రాగానే మొట్టమొదటిసారిగా ఒక 400 మంది స్టేషన్కి వెళ్లి మా మేడం గారు తప్పు చెయ్యరు, మా మేడం గారు అబ్బాయి తప్పు చెయ్యరు, మేడం గారు పిఏ తప్పు చెయ్యరు అని చెప్పి వెళ్లి అక్కడ అందరూ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి నాకు ఆత్మస్థైర్యం కలిగించినటువంటి నా సోదరులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను. అయితే మీకు అందరికి కూడా తెలుసు, నిన్న ఎస్పీ గారు కొండ బద్దలు కొట్టేస్తారు, అయిపోయింది. అంటే ఈ నెల రోజుల పాటు నిన్న ఎస్పీ గారు నిజం చెప్పారు, మీ అందరూ విన్నారు. ఈరోజు పేపర్లో వచ్చింది, నిన్న టీవీల్లో వచ్చాయి. ఈ నెల రోజుల పాటు మేం పడిన మానసిక వ్యధ, నా బిడ్డ పడినటువంటి శోభ, దీనికి సమాధానం ఎవరు చెబుతారు? యాక్చువల్గా మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికో, మీ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికో, స్క్రోలింగ్లు పెంచుకోవడానికో, మీరు ఏంటది బాగా హైప్ పెంచుకోవడానికో, సెన్సేషనల్ న్యూస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మా పరువు మర్యాద తీసే విధంగా మీరు చేసినటువంటికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ రోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు, ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకెవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్లు అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ముసుగేసుకొని వచ్చి కొన్ని చూపిస్తే, అంటే ఎంత విఘ్నులైనటువంటి మీ విలేకరులు కూడా ఒక మెసేజ్ చూపించగానే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, అసలు కరెక్టా కాదా అని చూడకుండా మీ ఛానళ్ల కోసం, మీ పత్రికల కోసం మీరు ఇష్టానుసారంగా బుల్లెట్లని, స్క్రోలింగ్లని, అవి ఎంతో సెన్సేషనల్ వేసుకున్నారు కదా మీరు. ఈరోజు పరిస్థితి ఏంటి మరి? అంటే ఒక ఆడపిల్ల చూపిస్తే అది నిజమైపోతుందా? అంటే కిలాడీ లేడీలు ఉండరా మన రాష్ట్రంలో? ఇప్పుడు చూడట్లేదా మనం? ఎవరో ఆవిడ తాలూకా ఫ్రెండ్ నిన్న చెప్పారు పోలీసులు, బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకొని వాళ్ళ ఇంట్లో 4 ఫోన్లు పెట్టుకొని మార్ఫింగ్ చేసుకొని ఇష్టానుసారంగా చేస్తే నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంతకు పూర్వం మా పిఏకి ఆవిడకి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం పరిచయం ఉందట. ఆ పరిచయం ఉంటే వాళ్ళు తిట్టుకోవాలి, దెబ్బలాడుకోవాలి. నా పిఏగా వచ్చిన తర్వాత నా పిఏగా సతీష్ తప్పు చేశాడా? మీరు చెప్పండి. నేను పోలీసులు సమాధానం చెప్పారు, నా పిఏగా ఏ తప్పు చేయలేదని. అయితే మీరు ఈరోజు ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు?